వేదిక నాకించిన పెద్దలు, ఈ సమావేశానికి అగ్గిస్తూ వస్తున్న అన్నయ్య దాసన్నయ్యకి, అలాగే మీ అందరి తాలూకా స్థానిక ఇన్ఛార్జి మీ అభిమాని మా తెలగ గారికి, అలాగే వేదిక నాకిన పెద్దలందరికీ పేరు పేరున ఇచ్చేసిన సోదర సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. అసలు ఈ సమావేశాన్ని ఈ సభని మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాము, ఎందుకు ఈ మూలపేట రావాల్సింది, ఆవశ్యకత ఏంటి, విషయాలన్నింటినీ కూడా పెద్దలందరూ చెప్పారు. ఇప్పుడు వచ్చి నా ముందు నేను వచ్చినప్పుడు మాట్లాడిన అప్పలరాజు కానీ లేకపోతే తెలగ కానీ విషయాలన్నింటినీ కూడా చెప్పారు. ఈ మూలపేట తెలగ మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రాంత అభివృద్ధి అన్నాడు. ఈ ప్రాంత అభివృద్ధే కాదు మూలపేట. ఆవాల మన పెద్దలు, మన పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 3 ప్రభుత్వ పోర్టుల్ని, ఒక ప్రైవేట్ పోర్ట్ని మచిలీపట్నం కానీ లేకపోతే రామాయపట్నం కానీ మూలపేట కానీ వీటిని పెట్టడానికి కారణం ఈ రాష్ట్రం దిగుమతుల్లోనూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, ఏదైతే సుదీర్ఘమైన తీరం ఉందో, సముద్ర తీరం ఉందో దాన్ని వినియోగించుకోవాలని, ఆ ప్రాంతాల్లో ఉన్న ఎవరైతే మత్స్యకారులు కానీ, సామాన్యులు కానీ, రైతాంగం కానీ, రైతు కూలీ కానీ తద్వారా అభివృద్ధి చెందాలని ఆ రోజు ఒక దూరదృష్టితో ఆయన నిర్ణయం తీసుకున్నారు. తీసుకొని ఇవాళ ఈ మూలపేట పోర్టుని ఆ రోజు శంకుస్థాపన చేసి ఏది ఎప్పుడో ఏదో చేయడమే కాకుండా దానికి కావాల్సిన ఆర్థిక వనరుల్ని, దానికి కావాల్సిన ఏజెన్సీని కూడా ఫిక్స్ చేసి 2 విడతలుగా ఆ పోర్టును వచ్చి ఆయన కట్టాలని నిర్ణయం తీసుకుంటూ గత 24 ఎన్నికలు చివరి నాటికే మొదటి దశ పూర్తవ్వాలి, ఆపరేషన్ స్టార్ట్ అవుతూ 2వ దశ పనులు ప్రారంభించాలని ఆ రోజు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనతో ఉన్న కేబినెట్ సహచరులు, ఈ జిల్లాలో ఉన్న స్థానిక పెద్దలు, నాయకులు అందరూ కూడా ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు పోర్టు శంకుస్థాపనప్పుడు వేదిక మీద పెద్దలతో పాటు నేను కూడా వచ్చాను. ఆ రోజు చూసాం. ఆ రోజు ఈ పోర్టు వస్తే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది, ఈ రాష్ట్రం ఆర్థికంగా ఎంతో నిలదొక్కుంటుంది, మన అవసరమైన మరి వస్తువులు దిగుమతులకి ఇది చాలా ఆవశ్యకత ఉంటుందని చెప్పి మేము తలచాం. కాబట్టి దురదృష్టం, రాజకీయాల్లో గెలుస్తాము, పోతాము, ఓటములు గెలుపు తినం, కానీ కార్యక్రమాలు స్వాస్థ్యంగా ఉండాలి. కానీ వచ్చిన ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుందో, లేకపోతే సేవకున్న స్థానిక పెద్దలకి పేరు వస్తుందో, వాళ్ళ తాలూకా మా మాట అంటారో అని ఆలోచన చేశారు తప్ప ఈ ప్రాంత ప్రజల తాలూకా మరి వాళ్ళ కష్టాల సుఖాల గురించి ఆలోచన చేయలేని నాయకులు. అందుకోసం ఇవాళ ఈ సభ పెట్టాం. ఈ ప్రభుత్వం ఒత్తిడి తీసుకోవాలి, ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించాలని. మీరు చేస్తున్న ఆలస్యము, మీరు చేస్తున్న ఈ నిర్లక్ష్యం, దానివల్ల ఈ ప్రాంతమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి చేటవుతుంది. ఇది మంచి సాంప్రదాయం కాదు అని కళ్ళు తెరిపించడానికి ఇవాళ సభ పెట్టాం. అంతేగాని ఎవరినో విమర్శించడానికో, ఎవరినో పట్టుకొని వాళ్ళని పొగట్టడానికో ఈ కార్యక్రమం కాదు. ఎందుకంటే రాజకీయాల్లో ఒక చట్టబద్ధత ఉండాలి, ఒక కమిట్మెంట్ ఉండాలి. అంతేగాని మైకి నా చేతిలో వచ్చింది కదా అని ఇష్టం వచ్చిన మాట్లాడి అని సాంప్రదాయం కాదు. ఎందుకంటే ఇప్పుడు చెప్పాడు తిరక్కు ఏమని, మేముంటే అది చేసామని చేసామని నువ్వు అనుకుంటున్నావు. కానీ తిరక్కు ఏమీ చేయలేరు. మీ రామ్మోహన్ నాయుడు సంగతి ఒక చిన్న మాటలో చెప్పిద్దా, నేను చిన్న మాటలో ఆయన పౌర విమానయాన శాఖ మంత్రి,
ఎంతసేపు భోగాపురం ఎయిర్పోర్ట్కి వచ్చి వెళ్ళి అక్కడ రీల్ తీసుకుంటాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరిదండి? భోగాపురం ఎయిర్పోర్ట్కి కావాల్సిన ల్యాండ్ని, భోగాపురం ఎయిర్పోర్ట్కి కావాల్సిన శాంక్షన్స్ అన్నీ వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వాటికి అన్నింటికి ఇచ్చారు. శంకుస్థాపన చేసి ఈ నెలాఖరికి వచ్చే నెలాఖరికి దాన్ని ఇవ్వాలని ఓ ప్రైవేట్ సంస్థ జిఎంఆర్ సంస్థకి మన జిల్లా ఆయనకే దాన్ని కట్టబెట్టారు. దాన్ని వాళ్ళు వచ్చి వారి దగ్గర నుంచి ఫైనాన్స్ క్లోజ్ అయింది. ఆ పని నుంచి బ్యాంకుతో జరుగుతుంది. అది వచ్చి ఏదో గత చెప్పుకుంటున్నాం. కానీ అతనికి సంబంధించిన శాఖలో విజయవాడలో ఫ్లైట్ దిగుతావు, వైజాగ్ ఎక్కుతావు, విజయవాడ దిగుతావు, జగన్మోహన్ రెడ్డి కలకి వెళ్తావు. మరి ఆ ఎయిర్పోర్ట్ వచ్చి అది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అది. మరి 2 సంవత్సరాలు అయింది. మరి ఎందుకు మరి అది పూర్తవలేదు? ఈ చిన్న పోర్టు, అది చిన్న ఎయిర్పోర్టు, దానికి ఎంత అక్కర్లేదు, ఎంత డబ్బులు అక్కర్లేదు, ఎంత శ్రమ అక్కర్లేదు, ఎంత అక్కర్లేదు. అంటే వాళ్ళ తాలూకు పటుత్వం, వాళ్ళ కమిట్మెంటు, వాళ్ళ వ్యవహారం నీకు చెప్పడానికి అని చెప్తున్నాను. ఊరికే పాపం గొంతు చింపుకొని ఏదేదో సాధించారని చెప్పి పాపం చాలా కష్టపడి అంత చెప్తున్నాం. ఏం అక్కర్లేదు వాళ్ళకి. ఈ వ్యవస్థ మీద కానీ, ఈ రాష్ట్రం మీద కానీ, ఈ ప్రాంత ప్రజల మీద కానీ వాళ్ళకి ఎవరికి మక్కువ లేదు. వాళ్ళకి కావాల్సినంతా వాళ్ళ సొంతంగా వాళ్ళ పబ్లిసిటీ కోసం ఇవాళ ఉన్న ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ పాపకం కోసం, వాళ్ళ మెప్పు కోసం, వాళ్ళ మేలు కోసమే వాళ్ళ కార్యక్రమాలని ఆలోచన చేస్తారు. చెప్పడానికి ఇది చిన్న ఉదాహరణ. నేను చూశాను ఏదో అమరావతి గురించి ఏదో మాట్లాడి ఎవరు అచ్చెన్నాయుడు గారు ఏదో అమరావతికి వచ్చి మళ్ళీ చట్టబద్ధత గురించి నాకు తెలిసి ఆ తీర్మానం దేనికి పనికిరాదు. అయినా సరే రాష్ట్రాలు అనేవి, రాజధాని అనేది ఆ రాష్ట్రం తాలూకా ఇష్టం. నువ్వు గత ప్రభుత్వంలో దాన్ని రాజధానిగా గుర్తించి తీర్మానం చేసి పంపావు. ఎంత ఖర్చు పెట్టావు దానికి? 4,000 కోట్లు ఖర్చు పెట్టి 2,000 కోట్లు బిల్లు ఇచ్చి 1,000 కోట్లు వచ్చి కేంద్రం తెచ్చి దానికి 1,20,000 కోట్లు వచ్చి దాన్ని పెట్టి మరి నీ 5 సంవత్సరాల్లోనే 2,000 కోట్లు ఖర్చు పెట్టి 2,000 కోట్లు బాకీ పెట్టి వెళ్ళిపోతే ఇన్ని సంవత్సరాల్లో అది కంప్లీట్ అవుతుంది. నిజంగా రైతుల పట్ల కానీ నీకు సొత్తుంటే, అలాగే ఈ రైతుల పట్ల కానీ నీకు సొత్తుంటే, నీ తాలూకా ఆలోచన కానీ ఆలోచన ఉంటే ఈ కార్యక్రమం జరుగుతుందా? ఊరిగా ఓదో నోరు ఉందని ఊరిగా మాట్లాడుతూ ఒక పక్క చంద్రబాబు నాయుడు, ఒక కొడుకు, ఒక పక్క వచ్చి ఆ కూటమి నాయకులు, ఒక పక్క ఈయన ఇష్ట రాజ్యంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ కూర్చున్న ప్రధాని కానీ వేదిక మీద పెద్దలందరూ అడుగుతున్నాను. ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకుడు స్వర్గీయ అరుణాయుడు గారు చనిపోయి ఎక్కడ ఉన్నారు కానీ ఆత్మ ఎక్కడ ఉన్నారు కానీ ఆయన అధ్యక్షతను కమిటీ చేశారు రాష్ట్ర విభజన కోసం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్పారండి? రాష్ట్ర విభజనకి మేము వ్యతిరేకం కాదు అని చెప్పి ఆయనతో తీర్మానిపించారా లేదా? ఇది వాస్తవమా అవాస్తవమా? ఇది నేను చెప్తుంది అబద్ధమా? చెప్పండి, దానికి సమాధానం చెప్పండి. అచ్చెన్నాయుడు గారు, నువ్వు మీ నాయకులు మీరు రాజకీయాల కోసం చేస్తూ ఇవాళ వచ్చి మరి పెద్దగా మేము వచ్చి నీతివంతుల్లా మాట్లాడుతూ ఇవాళ కార్యక్రమం చేస్తే రాజకీయాల కోసం ఎంతకైనా మీరు తెగిస్తారు, రాజకీయాల కోసం ఎంత స్థాయినైనా దిగజారుతారు. కానీ అది కాదు రాజకీయాల కోసం. మనం అన్నిటికీ మనం కమిట్మెంటు ఈ సొసైటీకి మనం బాధ్యత వహించాలి. అధికారంలో ఉన్నప్పుడు ఏం కార్యక్రమం చేశామో ఆ కార్యక్రమాన్ని గుర్తెరగాలి. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గర వచ్చి మీ దగ్గర ఆ పలాసలో వీళ్ళ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ హాస్పిటల్కి ఎంతమందో ఈ ప్రాంతంలో ఉన్నారు. ప్రజలు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో డయాలసిస్ చేసుకుంటూ ఎంతో మంది ప్రతి ఊర్లోనూ ఒక 2 పేషెంట్, ప్రతి ఇంట్లోనూ ఓ పేషెంట్ నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమం మేము మర్చిపోయామా?
సరే ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ చేసిన కార్యక్రమాలు స్వాస్థ్యంగా నిలబడతాయి కదా, ఉంటాయి కదా, అవి ఆలోచన చేసుకోవాలి కదా. కాబట్టి ఇవాళ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, ప్రభుత్వానికి చెప్తున్నాం, ఏదైతే ఇవాళ ఈ ప్రాంతంలో మూలపేట పోర్టునెత్తి మొదటి కోసం 4,300 కోట్లలో 2,900 కోట్లతో మొదటి కార్యక్రమాన్ని మరి ప్రారంభించామో, అందులో ఏవైతే 60-70% పనులు 60% పనులు పూర్తి చేసి 70% పనులు పూర్తి చేశామో దాని వెంటనే ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఆ 30% పనులు మీరు పూర్తి చేయలేరా? ఏం వాళ్ళకి మీకు ఇంకా సెట్టింగ్ అవ్వలేదా? వాళ్ళకి మీకు ఇంకేమీ కార్యక్రమం జరగలేదా? దేనికోసం వెయిటింగ్? దాంట్లోనూ కార్యక్రమేనా? అది ప్రజల పనికి వస్తుందా, ప్రజల పనికి కాదా? అది వ్యవస్థ పనికి వస్తుందా, వ్యవస్థ పని కాదా? అది రాష్ట్రానికి అభివృద్ధి పనికి వస్తుందా, పనికి కాదా? ఆలోచించుకోక్కర్లేదు. ఇదే కార్యక్రమం. ఇది న్యాయమా? వీళ్ళు వచ్చి అంటే పెద్ద కబుర్లు చెప్తారు, ఆ పెద్ద కబుర్లు వచ్చి చెవిలో పూట్టుకొని మన ఈ రాష్ట్ర ప్రజలందరూ వినాలంట. ఇది నాయకత్వం నాయకత్వం. ఆలోచన చేయండి. ఒక విషయాన్ని వేదిక ఆ టీవీ ద్వారా అడుగుతున్నాను, మీరు వెళ్ళండి. ఈ మీటింగ్ అయిన తర్వాత వెళ్ళండి. ఈయన వ్యవసాయ మంత్రి కదా, ఈ మంత్రి గారు ఈ ప్రాంతంలో మొక్కజొన్న వేస్తే మొక్కజొన్నకి కనీసం మద్దతు ధర వచ్చిందా అడగమనండి. మద్దతు ధర కొంటున్నారా అడగమనండి. ధరలు కొంటట్లేదు. మన బతిగా మనం ఏం చేస్తున్నాం? మన బాధ్యత కాదు. మనకు సిగ్గు అనిపించట్లేదు, మనకు బాధ అనిపించట్లేదు, మనకి ఇబ్బంది అనిపించట్లేదు. ఏంటిది? సరే, అదృష్టానికో దురదృష్టానికో ఆ జరిగిన చంద్ర సమావేశంలోనో లేదా పెట్టి మార్పిడి వల్ల లేదా ఏ కార్యక్రమంలో గెలవచ్చు, ఎమ్మెల్యేగా అవ్వచ్చు, ప్రభుత్వం రావచ్చు పోవచ్చు, కానీ ఇది కాదు చేయాలి కదా కార్యక్రమాన్ని. ఇవాళ చేయకుండా ఏమనంటే పెద్ద పెద్ద మాటలు పెద్ద నేను నా అంత ఎత్తుంటే మాకు సుఖమేంటి? పని కావాలి కదా. మేము మనుషులు పెరిగాం, మనుషులు పెరిగితే సుఖమేంటి? ఆ పని దానికి తగ్గట్టు పని చేస్తే ఆ కార్యక్రమం మాకు ఏదైనా మంచి పేరు ఏదైనా ఉంటుంది. రైతుకి ఇచ్చిన ఇవాళ విధానపరమైన నిర్ణయం అని చెప్పి మీ ఇన్సూరెన్స్ డబ్బులనే ఇవాళ లేదు. ఇన్సూరెన్స్ ఇవ్వట్లేదు రైతులు ఇన్సూరెన్స్ రైతు కట్టుకోమన్నారు. ఆ రోజు జగన్మోహన్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కట్టేవాడు, ఆ ప్రభుత్వం కట్టేది. ఏది ఇవాళ మీ దగ్గర మామిడి తోటలు జీడి తోటలు ఉన్నాయి కదా. గత సంవత్సరంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎంత ఇచ్చేవారు ఎకరానికి? ఈ సంవత్సరం ఎంత ఇస్తాను అడగండి. సగం మరి ఇన్సూరెన్స్ కంపెనీలే క్లెయిమ్ తగ్గించాలి చూడండి. ఇది అవాస్తవం అడగండి. వెళ్ళండి టీవీలో రేపు వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకోండి. ఒకవేళ నేను తప్పు చెప్తే నేను క్షమాపణ కోరుతాను. ఎందుకు తగ్గించవలసి వచ్చింది? ప్రభుత్వం వచ్చి ఇన్సూరెన్స్ కంపెనీకి వచ్చి ఆ తాలూకు ప్రీమియం కట్టకపోవడం వల్ల తద్వారా రైతులు వచ్చి వేసి పంట వేసిన రైతులు ఇవాళ నష్టపోతున్నారు. ఇవాళ ఇది వాస్తవం కాదా? ఈ నిర్ణయం చేసుకోవాలి. కాబట్టి ఇవాళ ఇంకా 2 సంవత్సరాలు ఉంది. మేము శంకుస్థాపన చేసే పనులు ప్రారంభించాం. బాబా అచ్చెన్నాయుడు మన ఏం పేరు మన రామ్మోహన్ నాయుడిని మాట్లాడే చూపింది. చంద్రబాబు నాయుడు ఆలోచన బాగలేదు. చంద్రబాబు నాయుడు ఆలోచనే దోపిడీ. మా ఇంటికి వస్తే ఏమిస్తాం, మీ ఇంటికి వస్తే మా ఇంటికి వస్తే ఎంత వేస్తాం, మీ ఇంటికి వస్తే ఏమిస్తాం అంటారు. వీళ్ళు ఏం చేస్తారు పాపం? వాళ్ళకి ముందు సెట్ అయితే అప్పుడు ఇక్కడ సెట్ అవుతాయి, లేకపోతే సెట్ అవ్వవు. ఇవాళ ఈ కార్యక్రమాలు ఈ రకంగా జరుగుతున్నాయి. కాబట్టి ఆలోచన చేయమని కోరుతున్నాను. ఈ ప్రభుత్వానికి ఇంకా మీకు ఇంకా నిండా 100 ఏళ్ళు ఇంకా 2 సంవత్సరాల టైం ఉంది. కనీసం ఆ మొదటి పెడత ఆ కార్యక్రమం చేయండి. చేసి అప్పుడు 2 విడతకి వెళ్తే కనీసం అదేనా పూర్తి చేసుకునే ఒక పేరైనా ఉంటుంది. అది ప్రారంభిస్తే
అంతేగాని ఎవరికో పుట్టిన పిల్లలకు వచ్చి పేరు పెట్టుకుందాం అనుకుంటే అది చాలా తప్పు. అది చాలా తప్పు. అది మంచి సంప్రదాయం కాదు. పెంచుకో, తప్పులేదు, పలానా పిల్లల్ని పెట్టుకున్నానని, కానీ పేరు పెట్టుకోవద్దు దయచేసి. అది నా రిక్వెస్ట్. ఇది నా విమర్శ కాదు ఇది. ఎందుకంటే రాజకీయాల్లో ఒక మాటని దయచేసి అందరికీ మనం చేస్తాం. ఎవరినైనా పొగడొచ్చు, ఎంతైనా పొగడొచ్చు. ఓ ఇంద్రుడు, చంద్రుడు, దేవేంద్రుడు అనొచ్చు. ఎవరినైనా విమర్శించామంటే అది ఉట్టుపోదు. ఆ విమర్శ మళ్ళీ మనకు వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా విమర్శించాలి. కాబట్టి నేను జాగ్రత్తగా ఆలోచించుకునే విమర్శిస్తాను, చెప్తున్నాను, ఆలోచించుకొని చెప్తున్నాను. కాబట్టి ఆ పేరు తెచ్చుకోవడం కనీసం ఈ వెంటనే పనిచేయండి. ఏంటి అడుగుతున్నానండి, ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరం కూడా మాజీ మంత్రులు, ఒక మాజీ శాసనసభ్యులు, లేకపోతే ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్సీలు, లేకపోతే జిల్లా చైర్మన్లు, లేకపోతే జిల్లా అధ్యక్షులు. అంటే ఎంతో కొంత బాధ్యతగా ఉన్న వ్యక్తులు, అంతేగాని బాధ్యత విస్మరించిన వ్యక్తులను కాదు. ఏదో చట్టాన్ని చేతితో తీసుకున్న వ్యక్తులను కాదు. మీ పోటీ చూస్తామంటే మీకేంటి బాధ? పోనీగో 50 మంది 70 మంది అడుగుతున్నారు, కాదండి ఒక 20 మంది రండి, 25 మంది రండి, వెళ్ళండి అని చెప్పచ్చు కదా. మీరు ఎందుకు చెప్పలే? ఏంట బెరుకు? ఏంటా బెరుకు? ఏంటా కార్యక్రమం అంటే ఏంటి? మేము చట్టాన్ని చేర్చుకునే వ్యక్తులు కాదు. మేము గౌరవంగా మర్యాద ఇవాళ రాష్ట్రంలో పరిపాలిస్తున్న పార్టీకి చెందిన వ్యక్తులు, బాధ్యత వ్యక్తులు. కానీ ఇదేంటిది? మీరు వచ్చంటే నీకు చెప్తారంట. ఆ కుటుంబంలో నాయకులు వచ్చి ఓ చొక్కాలు చెప్పుకొని అది ఆవేశపడిపోయి ఊగిపోయి ఇష్టం మాట్లాడారు. ఇప్పుడు ఏమైంది? ఊగిపోవడం ఎందుకోసం మీరు మమ్మల్ని అన్నికంటే ఆపుతున్నారు? ఎందుకోసం మీరు మమ్మల్ని వచ్చి అక్కడికి వెళ్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఒక 10 మంది వెళ్ళి మేము చూసి వస్తే తప్పేంటి?